భవానీలందరూ తమ ఇరుమును పట్టుకుని పైడితల్లంబాన్ని దర్శించుకోవడానికి లోపలికి వెళ్ళారు. బయటికి వచ్చేటప్పుడు నిర్మలమైన మనసుతో కొబ్బరికాయ కొట్టి తమ ప్రయాణంలో ఎదురయ్యే కష్ట సుఖాల్లో తోడుగా ఉండమని అమ్మవారిని కోరుకున్నారు. ఇంకా ప్రయాణం మొదలుపెట్టారు. రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నారు. రైలు చాలా ఆలస్యమైంది. రైలు చాలా ఆలస్యం అయినప్పటికీ, ఖాళీ లేనప్పటికీ భవానీలు ఎలాగోలా ఎక్కేసి ప్రయాణం మొదలుపెట్టారు. భవానీలందరూ క్షేమంగా వెళ్ళి రావాలని కోరుకుందాం. జై దుర్గా భవానీ. భవానీలందరూ తమ ఇరుమును పట్టుకుని పైడితల్లంబాన్ని దర్శించుకోవడానికి లోపలికి వెళ్ళారు. బయటికి వచ్చేటప్పుడు నిర్మలమైన మనసుతో కొబ్బరికాయ కొట్టి తమ ప్రయాణంలో ఎదురయ్యే కష్ట సుఖాల్లో తోడుగా ఉండమని అమ్మవారిని కోరుకున్నారు. ఇంకా ప్రయాణం మొదలుపెట్టారు. రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నారు. రైలు చాలా ఆలస్యమైంది. రైలు చాలా ఆలస్యం అయినప్పటికీ, ఖాళీ లేనప్పటికీ భవానీలు ఎలాగోలా ఎక్కేసి ప్రయాణం మొదలుపెట్టారు. భవానీలందరూ క్షేమంగా వెళ్ళి రావాలని కోరుకుందాం. జై దుర్గా భవానీ.